నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీలో సహజంగానే కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. కానీ ఆ ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటూనే నేతలు ఇష్టం వచ్చినట్టుగా బరితెగించి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి పార్టీకి ఖచ్చితంగా డ్యామేజ్ చేసేలాగా వ్యాఖ్యలు ఉంటే ఖచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కాబోస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొంత హ్యాండ్సప్ చేసినట్టుగా, అట్లాగే కొంత క్రమశిక్షణ కమిటీ కూడా కొంత చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తుంది. అంటే కేవలం తీన్మార్మల్ అనే ఎపిసోడ్లో మాత్రమే క్రమశిక్షణ కమిటీ కరెక్ట్గా యాక్షన్ స్ట్రింజెంట్గా తీసుకుంది. మిగతా ఏ నాయకుల మీద కూడా అంత పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా యాక్షన్లు ఇనిషియేట్ అయినటువంటి చరిత్ర లేదు. అంటే కేవలం పిలిపీయటం, వివరణ తీసుకోవటం, ఇక చూసినట్టుగా వదిలేయటం, ఇదే జరుగుతోంది ప్రధానంగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే పైకి సినిమా డైలాగులు, గీత దాటితే వేటే అనేది చెప్తూ ఉంటారు. కానీ హద్దు మీరితే అంతే సంగతులు. ఇవి కాంగ్రెస్ అగ్రనాయకుల యొక్క వార్నింగ్లు. అయినా ఏ నేత తగ్గడం లేదు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, జరగాల్సింది జరుగుతూనే ఉంది. రోజుకో ఎమ్మెల్యే, వారానికి ఒక మంత్రి, ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు. విచ్చలవిడిగా చర్చనీయాంశంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడుతున్నారు. అట్లాగే పెద్ద ఎత్తున కొన్నిసార్లు అయితే ఏకంగా సీఎంనే రేవంత్ రెడ్డిని టార్గెట్ కూడా చేస్తూ మాట్లాడుతున్నప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లే. అయినా క్రమశిక్షణ కమిటీ మాకేం తెలియదు, మమ్మల్ని ఏం అడగొద్దు అన్నట్లుగానే నడుచుకుంటుంది తెలంగాణ కాంగ్రెస్లో. మరి మాకు అసలు సమాచారమే లేదంటుంది కూడా ఓ సందర్భాల్లో. మరి కాంగ్రెస్లో కల్లోలం ఎప్పటికీ ఆగే అవకాశాలు ఉంటాయి అనే చర్చ పొలిటికల్ వర్గాల్లో బాగా వేగంగా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఈ అంశానికి చెక్ పెట్టేది ఎవరు? మరి ఇంత గందరగోళం ఎప్పటికీ కొంత పులి స్టాప్ పడుతుంది. మరి క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది అసలు అనే చర్చే ప్రధానంగా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకవైపు మహేష్ కుమార్ కూడా స్వయంగా రంగంలో దిగి అనేక పంచాయతీలకి ఆయనే స్వయంగా పులి స్టాప్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆయన కొంత పంచాయతీలను పరిష్కరిస్తుంటే క్రమశిక్షణ కమిటీ మాత్రం ఏమి పట్టినట్టుగా వివరిస్తోంది అన్న విధంగానే కనిపిస్తోంది. మరి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతా కొంత గందరగోళం ఏర్పడినటువంటి పరిణామాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అంటే అధికారంలోకి వచ్చినటువంటి మొదట్లో అందరూ ఒక తాటిపై ఉన్నారని, కలిసికట్టుగా ఉన్నట్లుగా కనిపించినా ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున విభేదాలు బొగ్గమంటున్నాయి. మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎమ్మెల్యేల మధ్య కూడా అసంతృప్తి రాగాలు ఎక్కువవుతున్నాయి. సీనియర్ నాయకులు కసుబుసులు కూడా పెద్ద పెరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. ఇక సీరియల్ ఎపిసోడ్ లాగా కాంగ్రెస్ పార్టీలో షరా మామూలు అయిపోయింది. అంటే మొదట్లో ఒక తీరు, ఇప్పుడేమో మొత్తం అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం తీసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్కి, అడ్లూరి లక్ష్మణ్కి, వివేక్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎపిసోడ్లో పార్టీలో ఒక రకంగా హీట్ పుట్టించింది. అడ్లూరి లక్ష్మణ్ను ఉద్దేశించి పొన్నం చేసినటువంటి వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. మరి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి సారీ చెప్పించి ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టారు ఏకంగా పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్. ఆ రచ్చ అలా ముగిసింది అనుకునే లోపే, అది మర్చిపోయే లోపే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. అంటే వాళ్ళ మధ్య మేడారం టెండర్ల యొక్క పంచాయతీ స్టార్ట్ అయింది. వారు తెర మీదకి వచ్చింది ఇద్దరి మధ్య. ఇక కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ తొలగింపు వ్యవహారం ఏకంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. మరి కొండా సురేఖ కూతురుగా ఉన్నటువంటి సుష్మితా పటేల్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొంత రచ్చ రంబోలా కూడా అయినటువంటి నేపథ్యం. మరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ల జోక్యం చేసుకొని వాళ్ళని పిలిపించి మాట్లాడి బుజ్జగించి వార్నింగ్లు ఇచ్చి ఏకంగా సీఎంతో కొండా దంపతుల భేటీ జరిగేలా కూడా చూసి ఆ భేటీని క్లోజ్ చేశారు. మరి మంత్రుల వ్యవహారం దారికి వస్తున్నటువంటి టైంలో జగిత్యాల్లో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం కూడా చిచ్చురాజేసింది కాంగ్రెస్ పార్టీలో. అంటే కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల జగడం రెగ్యులర్ న్యూస్గానే మారిపోయిందని చెప్పారు. ఎందుకంటే వరుసగా ఏదో వివాదం జరుగుతూనే ఉంది. కానీ అంటే అక్కడ ఎమ్మెల్యే సంజయ్ రాకని జీర్ణించుకోలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి. ఆయన ఆ రాకను వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు తన అసంతృప్తి గలం వినిపిస్తూనే ఉన్నారు సమయం వచ్చినప్పుడల్లా. మరి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంత పెద్ద ఎత్తున సీనియర్ నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన ఆవేదన కొంత సందర్భం వచ్చినప్పుడల్లా సీనియర్ల మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఆవేదన చెప్తూనే ఉన్నాడు. మరి లేటెస్ట్గా కూడా ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఈవెన్ పార్టీలో కూడా కాకరైపోయాయని చెప్పుకోవాలి. మరి ఏకంగా కౌలుదారులు అంటూ వలస ఎమ్మెల్యేలు, నేతలను ఉద్దేశించి జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రచ్చగా మారాయి. మరి ఇక ఈ వ్యవహారాలన్నీ ఈ విధంగా ఉంటే ఇక ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్గా కొంత మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానంలో తప్పిదాలను ఎత్తు చూపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ ఉన్నారు. అట్లాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా సేమ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇట్లా కొంతమంది అసంతృప్తి గలం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. ఎమ్మెల్యేలు కూడా కొంత అసంతృప్తి వెలగక్కుతూనే ఉన్నారు. ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నా, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినా, లేదు అంటే కొన్ని సందర్భాలు
సందర్భాల్లో కొంతమంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అంశాలు అయితే కొన్ని కరెక్ట్ అంశాలుగానే ఉన్నాయి. అవి కొంత వాటిలో తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొన్ని వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా అది డ్యామేజ్ కలిగించే వ్యాఖ్యలాగే కొంతమంది చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో పిసిసి క్రమశిక్షణ కమిటీ మాత్రం మరి సరిపోదా వివాదం అన్నట్లుగా సైలెన్స్ మోడ్లోనే ఉంటుంది ఇప్పటిదాకా. మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి నేతలను పిలిచి మాట్లాడటము, కనీసం వివరణ కోరే సాహసం కూడా ఇప్పటిదాకా చేసినట్టు దాఖలాలు లేవు. మరి సీనియర్ నేత చిన్నారెడ్డి పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒకరిద్దరు నేతలపై కఠిన చర్యలు కూడా ఆయన తీసుకున్నారు. దానికి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పర్మిషన్ తోటి తీసుకున్నారు. బట్ యాక్షన్ అయితే ఇనిషియేట్ అయ్యింది. కానీ మల్లు రవి వచ్చిన తర్వాత క్రమశిక్షణ కమిటీనే కొంత కన్ఫ్యూజన్లో పడిందన్న గుసగుసలు ప్రధానంగా పార్టీలో వినిపిస్తున్నాయి. అంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుగా ఎవరిపై యాక్షన్ తీసుకుంటే ఎవరికి కోపం వస్తుందో లేకుంటే ఏం జరుగుతుందో అన్న భయం స్పష్టంగా క్రమశిక్షణ కమిటీకి కొంత కనిపిస్తోంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించి ఆచితూచిగా డెసిషన్ తీసుకుంటోంది అని కూడా స్పష్టంగా ఈ యొక్క నిర్ణయాలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుందన్న డైలమాలో అయితే మల్లు రవి ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. మరోవైపు గొడవ పడుతున్నటువంటి నేతలంతా మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంత స్థాయి ఉన్నటువంటి నేతలు, వాళ్ళని అంత ఆల్ ఆఫ్ సడన్గా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునే అవకాశము లేదు. వీళ్ళలో కొందరు సీఎం వర్గం ఉన్నారు, మరికొంతమంది సీనియర్ మంత్రుల వర్గంగా ఉండిపోవడంతో ఎవరిని ఏమన్నా తేనెతొట్టిని కదిలించుకున్నట్టుగానే అవుతుంది. కనుక ఖచ్చితంగా ఆయన కొంత సైలెంట్ మోడ్లోనే మల్లు రవి ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. కొండా సురేఖ అట్లాగే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పంచాయతీలో కూడా నోటీసులు, విచారణ, యాక్షన్ అంటూ కొన్ని రోజులు పెద్ద ఎత్తున సాగదీసింది. గాంధీ భవన్లో కూడా కొంత ఎపిసోడ్స్ నడిచినాయి. ఫైనల్గా ఏమైందో తెలియదు, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని కూడా తేల్చారో కూడా క్లారిటీ లేదు. కామ్ అయిపోయారు అంతా కూడా. మరి జంపింగ్ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా రచ్చ వరుసగా నడుస్తూనే ఉంది. జగిత్యాలకే పరిమితం వల్ల చాలా నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ పటాన్చెరువులో కూడా పంచాయతీ కూడా ఉంది. మరి ఆ పంచాయతీలు ఏమీ తేల్చకపోవడంతో అక్కడ వర్గపోరు రగులుతూనే ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి ఒక ఇబ్బంది వర్గపోరుతోటే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినప్పటి నుంచి ఎన్నో కంప్లైంట్స్ గాంధీ భవన్కి మెట్లెక్కాయి. కానీ ఇప్పటివరకు ఏ ఇష్యూలో కూడా ఎవరిపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాంట్రవర్సీలు కాకరేపుతున్నా, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నా, చర్యలు ఏమీ లేవు అని అందరూ వేళ్ళు క్రమశిక్షణ కమిటీ వైపే చూపిస్తున్నటువంటి పరిస్థితిని. మరి ఆ మాటకు వస్తే క్రమశిక్షణ కమిటీ చైర్మనే క్రమశిక్షణ పాటించడం లేదని ఆ మధ్య పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆయనే స్వయంగా బహిరంగ సభలో కొంత మంత్రి జూపల్లి ముందే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. మరోవైపు అసలే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న సందర్భంలో కాబట్టి మరి ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇట్లా వరుసగా ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి వ్యవహారంలో ప్రభుత్వం పైన కొంత ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని కూడా కాంగ్రెస్ నేతలే కొంత ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాల్లో మరి ఇప్పటికైనా క్రమశిక్షణ కమిటీ మౌనం వీడుతుందా, లేదంటే కొంత పట్టినట్టుగానే వివరిస్తుందా, లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు వరుసగా ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కాబట్టి చర్యలు ఏమైనా తీసుకుంటే అది కొంత ఏమన్నా ఇబ్బందికరంగా ప్రజల్లో మారే అవకాశాలు ఏమన్నా ఉందని ఏమన్నా సైలెంట్గా ఉంటుందా? సో ఓవరాల్గా చూసుకుంటే ఏం జరిగింది, ఎందుకు క్రమశిక్షణ కమిటీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనేది అయితే మాత్రం అనిపిస్తుంది. మరి అధిష్టానం ఖచ్చితంగా చేతులు ఎత్తేసినట్టుగానే అనే చర్చ అయితే పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరగబోతుందో కూడా. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుంది, ఏం జరిగినా వివాదంగానే ఉండి కొంత కాంట్రవర్సీ రగులుతున్నా కొంత సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ల ఇన్వాల్వ్మెంట్తో పులి స్టాప్ పడుతుంది. కానీ మరి క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.